అరే తెలంగాణలో పోయి ఇంత మంచిగా ఫ్రై చేస్తారా అనేట్టుగా ఉంటుంది. తెలంగాణ స్టైల్లో మీకు చికెన్ ఫ్రై ఎలా చేయాలో సింపుల్ వేలో చూపిస్తాను అనమాట. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, పక్కా సూపర్గా వస్తుందన్నమాట. రాకపోతే నన్ను కమెంట్ సెక్షన్లో వేసుకోండి బై, నేను చెప్తున్నాను కదా. ఫస్ట్ ఆయిల్ వేసేసి అందులో బగారాకు, లవంగాలు, చెక్క, యాలకులు వేసేసేయండి. దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసేయండి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాలన్నమాట. అసలు ఆంధ్ర వాళ్ళే పెడితే మాత్రం ఎంత ఎగబడి చూస్తారో, కానీ తెలంగాణ స్టైల్ అంటే మాత్రం ఎందుకు చూడరు? ఇది మాత్రం నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇవి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది పెళ్ళిళ్ళ స్టైల్లో ఫ్రై చేస్తారు. ఇది మందులోకి కానీ ఇంకా మంచిగా వేసుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట. తర్వాత చికెన్ వేసేసుకొని చికెన్ని ఫస్ట్ ఉప్పులో కడిగేసి పెట్టుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై చేసేసుకొని ఒక 2 minutes హై ఫ్లేమ్లో మనం మంచిగా వేపుకోవాలన్నమాట దీన్ని. ఇది అయితే సూపర్గా ఉంటుంది. తెలంగాణ లంబై అంటే ఎలా ఉంటుంది చికెన్ ఫ్రై, అద్దరిపోవాలంతే. అలా చేస్తాం మరి. ఇది 2 minutes మంచిగా వేగాక హై ఫ్లేమ్లో పసుపు, కారం మీకు తగినంత. కారం అయితే మేము తెలంగాణ లంబై పక్కా సూపర్గా తింటామన్నమాట. ఎంత కారం ఉన్నా మాకు సరిపోదు. కారం, ధనియాల పొడి అండ్ అలాగే ఇందులో నేను మంచి ఫ్లేవర్ అండ్ మంచి టేస్ట్ కోసం ఎవరెస్ట్ వారి గరం మసాలా యూస్ చేస్తున్నాను. ఇది అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ దీన్ని మంచిగా కారం, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ పట్టాలి. ఉప్పు వేసే క్లిప్ అయితే మిస్ అయిందనమాట. ఉప్పు కూడా ఇందులో యాడ్ చేసేయాలి. ఇది మంచిగా ఫ్రై అంటే ముక్కలకి మనం మంచిగా పట్టేయాలన్నమాట. అలా కొంచెం ఒక 5-6 minutes వదిలేసేయండి. ఇది ఇందులోనే మీరు వాటర్ అయితే యాడ్ చేయద్దు. ఇందులోనే వాటర్ అయితే వచ్చేస్తాయి. కొంచెంసేపు ఒక 2 minutes అయినా 5 minutes అయినా మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. అదే మంచిగా ఉడుకుతుందన్నమాట. ఒక 5 minutes తర్వాత మర్చిపోకుండా కలపాలన్నమాట. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది, మాడిపోతుంది అన్నమాట. మంచిగా కలుపుతూ చేస్తేనే ఇది ఫ్రై అనేది మంచిగా అవుతుందన్నమాట. ఇందులో ఒక్క వాటర్ డ్రాప్ కూడా నేను వేయడం లేదు, అవసరం కూడా లేదన్నమాట. అలా ఫ్రై అయిపోతుంది. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలన్నంత మాట, అంతే చూసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మంచిగా ఫ్రై అయిపోతుందన్నమాట. చూడండి ముక్కలకు మంచిగా కారం, ఉప్పు అన్నీ పట్టేసింది. ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ లాస్ట్లో చూసేయండి ఎంత బాగా వచ్చిందో తెలంగాణ లంబై అంతే.